ఈ రైట్లో చూసుకుంటే అదంతా రైల్వే స్టేషన్. ఈ ఏక్తా నగర్ విజిట్ చేయడం కోసం అని చెప్పి రైల్వే ట్రాక్ కూడా వేసి రైల్వే ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రైల్వే స్టేషన్. సో ఏక్తా నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ డివిజన్కి వస్తే డివిజన్ ఏంటంటే నా ట్రిప్ ఇప్పుడు సెపరేట్ చేస్తే 1600 కిలోమీటర్స్ యాక్చువల్గా టిల్ వైజాగ్ మా ఇంటికి వెళ్ళడానికి అయితే 1600 బట్ నేను షిరిడి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి 1690 అవుతుంది. అంటే ఆ పక్కన చిన్న డైవర్షన్ డీటూర్ తీసుకొని వెళ్ళి రావడానికి ఒక 90 కిలోమీటర్స్ మాత్రమే పెరుగుతుంది. స్పీడోమీటర్ చూసుకుంటే 2325 అంటే నేను ఫస్ట్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు లోనావాలాకి 1325 అయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు 2325 అంటే 1000 కిలోమీటర్స్ ట్రిప్ వేసాను. లోనావాలా వరకు రావడానికి 1300 km అయ్యింది. అక్కడి నుంచి 2325 అంటే ఒక 1000 కిలోమీటర్స్ సీజన్ 11లోని మనం ప్లేసెస్ చూడడానికి మాత్రం తిరిగాం. ఇప్పుడు ఇంకా మిగిలింది ఇంటికి వెళ్ళడానికి 1600 కిలోమీటర్లు. కానీ షిరిడి వెళ్తున్నాం కాబట్టి 1690 కిలోమీటర్లు అండ్ 2 hours టైం పెరుగుతుంది. యాక్చువల్గా వన్ డే 4 hours అంటే 28 hours ఆఫ్ జర్నీ నాన్ స్టాప్గా కొడితే. అండ్ షిరిడి వెళ్తున్నాం కాబట్టి ఇంకొక 2 hours పెరుగుతున్నది అండ్ సుమారుగా 100 km పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం షిరిడికి అయితే మాత్రం నైట్ సుమారుగా 12-1 గంటకల్లా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి కానీ దర్శనం ఏంటంటే మార్నింగ్ 5 o'clock కానీ ఓపెన్ అవ్వదు. మార్నింగ్ 5 o'clock వరకు వెయిట్ చేసి మార్నింగ్ 5 o'clock దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వైజాగ్కి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. నేను ఆల్మోస్ట్ హైవే దగ్గరకు వచ్చాను, నేషనల్ హైవే 56 వరకు. అంటే అక్కడ మన ఏమంటారు స్టాట్యూ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 10 పైన కిలోమీటర్లు. ఎదురుగా చూసుకుంటే మళ్ళీ మనం సహ్యాద్రి మౌంటైన్ రేంజ్లోకి ఎంటర్ అవుతున్నట్లున్నాం. బికాజ్ మహారాష్ట్రలోకి వెళ్తున్నాం కదా, మళ్ళీ ఆ మౌంటైన్ రేంజ్లోకి వెళ్తాము. ప్రస్తుతానికి ఆల్టిట్యూడ్ అయితే 120 meters హైట్లో ఉన్నాం మనం. నాకు తెలిసినంత వరకు ఈజీగా మళ్ళీ ఒక 500 meterలు ఎత్తుకి వెళ్తాము. మాండవి దగ్గర ఆగి నైట్ వండుకోవడానికి కూరగాయలు తీసుకుంటున్నాం. టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంప అండ్ మిరపకాయ నైట్ వండుకోవడానికి. ఫైనల్గా సేమ్ నేషనల్ హైవే 56 4 lane రోడ్డా ఏంటిది అలాగే ఉంది. ఇదేదో వాస్డా నేషనల్ పార్క్ అంట. కొంచెం అరౌండ్ 200 meters అబౌవ్ సీ లెవెల్ ఉన్నది. అండ్ ప్రతి దగ్గర బోర్డు ఏంటంటే డోంట్ గెట్ డౌన్ అని ఉన్నది. వైల్డ్ లైఫ్ అయితే ఉంటుంది, జాగ్రత్త అని క్లియర్గా చెప్తున్నారు. మనమైతే షిరిడీకి ఇంకా 210 kilometers ఉన్నది. అయితే మనం సపుతారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వైపు మూవ్ అవుతున్నాం. సపుతారా గుజరాత్లోని ఒక పాపులర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ అఫ్కోర్స్ నా ఐటినరీలో అయితే లేదు. ఇక్కడ కూడా సఫారీలు గిఫారీలు అన్నీ ఉన్నాయి. షిరిడీకి అయితే another 210 kilometers టు గో. సపుతారా ఫారెస్ట్ రేంజ్లోకి అయితే వచ్చాం. చిన్న హిల్ స్టేషన్ కమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది. షిరిడీకి ఒక 150 km డిఫరెన్స్ దూరంలో ఉన్నది. ఇట్స్ గుడ్. కొంచెం ఫాగీగా ఉన్నది. ఆల్టిట్యూడ్ అయితే అలా పెరుగుతుంది. 670, 680, ప్రస్తుతానికి 680. సపుతారా జస్ట్ ఇలా స్టార్ట్ అయిందా లేదా ట్రాఫిక్ జామ్ రైట్ టైం ఘాట్ రోడ్లో. ఇది సపుతారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ పాయింట్. ఇది టూరిస్టులు అయితే గట్టిగానే ఉన్నారు ఇక్కడ. కింద ఒకటి గుజరాత్లో పాపులర్ ప్లేస్ ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సఫారీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఫాగ్ చూడండి ఎంత హెవీగా ఉందో. అస్సలేం కనబడట్లేదు. నథింగ్ ఈజ్ సీన్.
ఫాగ్ లేని టైంలో ఈ వైట్ లైన్స్ లేకపోతే చాలా కష్టం గవర్నమెంట్స్లో. మహారాష్ట్ర బార్డర్ అయితే, గుజరాత్ అండ్ మహారాష్ట్ర బార్డర్కి అయితే వచ్చేస్తున్నాం ఫైనలీ అండి. షిరిడి అయితే వచ్చాం. 1:25 అటు 1:30 అయింది. అప్రాక్సిమేట్గా 10 hours డ్రైవ్ పట్టింది. అంటే మధ్యలో ఒక 1 hour లాంగ్ బ్రేక్ తీసుకున్నాం. సో ఇప్పుడు చేసేది ఏంటంటే, ఇక్కడ ముందున్న సాయి సదన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్లో స్లీప్ వేసాడు. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి. అండ్ మార్నింగ్ దర్శనం అయితే ఇప్పుడు టైం అయితే 12 అయింది. ప్రసాదాలు తినడానికి ప్రసాదాలకి వెళ్తున్నాం, భోజనాలకి. ఫస్ట్ టైం ఇది స్పెషల్ డైనింగ్ ప్రసాద్ అట. మనిషికి 50 రూపీసే. ఫస్ట్ టైం ట్రై చేయడం. షిరిడీలోనే స్పెషల్ సీటింగ్ ప్రసాదాలు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇందులో వరాసులు బంతిలో కూర్చోబెట్టుకుంటే ఇక్కడ టేబుల్స్ వేసి పెట్టారు. సో ప్రసాదాలని భోజనాలు అయిపోయాయి. అండ్ టైం అయితే ఇప్పుడు సంథింగ్ అరౌండ్ 12:30 అయింది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేబుల్స్ వేసి పెట్టారు. ఎక్స్ట్రాగా ఒక అప్పడమును అండ్ పెరుగు ఒకటి ఇచ్చారు. బట్ కింద ఏంటంటే వరాసుగా బంతిలో కూర్చోబెట్టి, ఫ్రీ అయితే బంతిలో కూర్చోబెట్టి అక్కడ తెలిసింది కదా ప్రీవియస్ పద్ధతి. ఫస్ట్ టైం అంటే 50 రూపీస్ ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి అది కూడా చూద్దామని చెప్పి వెళ్ళాను. సో దట్స్ ఆల్. ఇంకా ప్రస్తుతం అయితే స్టార్టింగ్ టువర్డ్స్ హోమ్ అని అంటే మధ్యదారిలోని గుంటూరు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు. గుంటూరు దగ్గర గురజాల, సేమ్ లైక్ ప్రీవియస్గా గురజాల మా కజిన్ దగ్గరికి వెళ్ళాను కదా, అదేవిధంగా మళ్ళీ మా కజిన్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. అది నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ డిసైడ్ అవుతాను. బట్ వై, బికాస్ ఆల్రెడీ షిరిడి వచ్చినందుకు ఒక 1600 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ షిరిడి వచ్చినందుకు ఒక 100 కిలోమీటర్స్ పెరిగింది. గురజాల అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నది. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్స్ పెరుగుతుంది. వాటెవర్ 100 కదా, వెళ్దామని ఆలోచన కూడా ఉన్నది. సో వెళ్తాను. వన్స్ హైదరాబాద్ వెళ్ళాక డిసైడ్ అవుతాను. అయితే ప్రస్తుతానికి అయితే గురజాల డెస్టినేషన్ పెట్టాను. గురజాలకి అయితే 894 కిలోమీటర్స్ ఉన్నది షిరిడి నుంచి. ఇట్ టేక్స్ అరౌండ్ 14.5 hours ఆఫ్ జర్నీ. 14.5 hours జర్నీ అని అంటే ఇప్పుడు 12:30 నైట్ 2:30కి అలా వెళ్ళొచ్చు. ఎస్, 2:30 దాటేస్తుంది. 4 కూడా అవ్వచ్చు, మళ్ళీ మధ్యలోని బ్రేక్స్ గీక్స్ అన్నీ పడతాయి కదా. సో దట్స్ ఆల్. లెట్స్ స్టార్ట్. దర్శనం అయిపోయింది, భోజనాలు అయిపోయి, ప్రసాదాలు అయిపోయాయి. అండ్ నౌ హెడింగ్ టువర్డ్స్ గురజాల యాజ్ ఆఫ్ నౌ. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మన రూట్ ఏంటంటే షిరిడి నుంచి ఫస్ట్ ఔరంగాబాద్, ప్రెసెంట్లీ కాల్డ్ యాజ్ సంభాజీరావు నగర్. సంభాజీనగర్ నుంచి బీడ్ తర్వాత సో అంటే ఔరంగాబాద్ లోనికి వెళ్ళాం. అవుట్స్కర్ట్స్ రింగ్ రోడ్లో నుంచి వెళ్ళిపోయి, అండ్ దెన్ అక్కడి నుంచి బీడ్ నుంచి సోలాపూర్ అంటే సోలాపూర్ కూడా లోనికి వెళ్ళాం. సోలాపూర్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత డైవర్షన్ ఉంటే నల్గొండ దగ్గర ఉంటుంది గురజాల వెళ్ళడానికి. లేదు అని అంటే డైరెక్ట్ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్. ఎక్స్ప్రెస్ హైవే ఏదో అనుకుంటాను, దానిపైకి వచ్చాం. ఇది ముంబై నాగపూర్ హైవే అంట. దీనిపైన ఒక 73 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది మనకి. సరౌండింగ్స్లో కనబడుతున్న కొండలే అజంతా నెల్లూరుకు సంబంధించిన కొండలు అనుకుంటాను. ఈవెన్ రైట్లో కూడా దౌలతాబాద్ ఫోర్ట్ కూడా ఉన్నది. ఫైనల్గా ఇంకా ఎక్స్ప్రెస్ హైవే అయితే దిగేస్తున్నాం. ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్కి 45 minutes పడుతుంది. అంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ 100 to 110 మధ్యలో. టోల్ గేట్ ఛార్జెస్ కూడా ఎంత చూద్దాం. లెఫ్ట్లోనే అది దౌలతాబాద్ కోట, ఔరంగాబాద్లో దౌలతాబాద్ కోట. ఎక్స్ప్రెస్ హైవే అయితే మొత్తం 75 కిలోమీటర్స్కి 125 రూపీస్ ఛార్జ్ చేశారు. హైదరాబాద్
హైదరాబాద్ 444, సోలాపూర్ 191. 444 అంటే ఆన్ అండ్ యావరేజ్గా 9 hours చూసుకుంటే టైం 4 అవుతుంది. 4 అవుతుందంటే 1 o'clock కూడా అవ్వచ్చు బేసిక్ రెస్ట్ తీసుకుని వెళ్తూ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడెక్కడ ట్రావెల్ చేసినా గంటకి నేను ఒక 50 kilometers వేసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ గూగుల్ ఎంత చూపించినా కూడా గూగుల్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 6:45 AM 11 hours చూపిస్తుంది. విచ్ మీన్స్ నా క్యాల్కులేషన్స్ ఏంటంటే మోర్ దెన్ 12 hours. బై బికాజ్ మధ్యలో బ్రేక్లు ఉంటాయి, టీలు అంటాం, కాఫీలు అంటాం, బ్రేక్ఫాస్ట్లు అంటాం, డిన్నర్ అంటాం, లంచ్ అంటాం, అలాంటి బ్రేక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి నేను అట్మోస్ట్ గంటకు ఒక 50 kilometers మాత్రం వేసుకుంటాను. ఇన్ దట్ పాయింట్ హైదరాబాద్ 444 అంటే 8 hours ఈజీగా పడుతుంది. టైం అయితే 4 కావస్తుంది, అంటే 12-12:30 హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి. ప్లస్ ముందు చూడండి బ్యూటిఫుల్ స్ట్రెచ్ ఆఫ్ హిల్స్. ఆల్సో అక్కడ ఏదో అయినట్లుంది. ఎస్, లారీ కార్ని డాష్ ఇచ్చింది. ఆ హిల్ స్ట్రెచ్ కూడా చాలా బాగుంది. ఆ చిన్న యాక్సిడెంట్ చూడడానికి ఎంతమంది ఆగాల, ఎవరు పని పాటలు లేనట్లున్నాయి. గైస్, హుమ్నాబాద్ దాటి సుమారు జహీరాబాద్ దగ్గరలో ఏదో ఊరు కర్ణాటకలోనే ఉన్నా. ఫస్ట్ టైం వర్షం లేదు, ఏమీ లేదు. ఈ ట్రిప్లో సుమారు 9 days 9 days పైన ట్రిప్లోని ఫస్ట్ నైట్ ఆర్ ఫస్ట్ డే వర్షం లేకుండా ఉన్నది ఇదే. అది మన హైదరాబాద్ దగ్గరలోకి వెళ్తూ ఉండగా. సో ఏం చేసామంటే దారిలో నల్దుర్గ దగ్గర కొంచెం చికెన్ తీసుకొని, సామాన్లన్నీ ఎప్పుడో ఇంటి నుంచి తెచ్చుకున్నాను, బట్ ఎక్కడ వండుకోవడానికి అయితే వీలు కుదరలేదు. నల్దుర్గలో చికెన్ తీసుకున్నాను. ఈరోజు అనివే సండే కాబట్టి వంట అయితే స్టార్ట్ చేశాను. దానిలో పాస్ట్ 100 kilometers డ్రైవ్లోనే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, మిరపకాయలు, టమాటాలు అవన్నీ కట్ చేస్తాను. కట్ చేసి ఇప్పుడు ఫుడ్ అయితే ఇక్కడ ఆపి స్టార్ట్ చేసాను. ఈ హ్యావలో చికెన్ కారం అంతా మ్యారినేట్ చేస్తాను. ఒక 1 hour ముందే కుకింగ్ అయిపోతే దాంట్లో రైస్ వేసేసి చిన్న కిచిడీలా చేసేసుకుందామని. కూర అయితే లైట్గా ఉడికింది. రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసాక 3 glasses. అంటే చికెన్ ఎక్కువ ఉండడం వల్ల ఇద్దరికి 2 glasses సరిపోతాయి, కానీ చికెన్ ఎక్కువ ఉండడం వల్ల 3 glasses వేస్తున్నాను. అలా సర్దు ఇంకోటి పడుతుందిరా. రైస్ అయితే వేసేసాను. ఇది బిర్యానీ అయితే అనుకోవద్దు, ఇది ఏంటంటే చికెన్ పలావ్ టైప్. వాటర్ ఇదిగో ఫ్రెష్ వాటర్ 6 glasses వేసి 1 2 3 4 5 6 1 glass ఎక్కువ 7. టోటల్గా 7 glasses ఆఫ్ వాటర్ పడింది. 3 glasses అవుతుందిరా. ఎందుకంటే కొంచెం చికెన్ ఉంది కదా, అందుకోసం చెప్పి 7 glasses వేయాల్సి వచ్చింది. ఇంకా మన పని అంతా కుక్కర్కి వదిలేద్దాం. కుక్కర్ మూత కూడా పెట్టేసాం. ఇంకా కుక్కర్కి వదిలేసాం పని అంతా. ఒక 3 whistles దాకా ఆగి తీసి పట్టుకెళ్ళిపోయి నెక్స్ట్ స్టాప్లో తిందామని. సెకండ్ విజిల్, 3వ విజిల్ కూడా అయిపోతే ఆ కుక్కర్ అలా తీసి కార్లో పెట్టేసి నెక్స్ట్ స్టాప్లో తింటాను. సంగారెడ్డి అయితే దాటేసాను. ఆల్మోస్ట్ ఇంకొక 7 kilometers ORR రోడ్కి వెళ్తున్నా. ORR రోడ్ ఏంటి అని అంటే ఎప్పుడు ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాం కదా, ఈసారి ఈ మెదక్ వరంగల్ వైపు వెళ్ళే రూట్. అంటే ఇక్కడి నుంచి నేను రైట్కి ఎయిర్పోర్టు, శంషాబాదు అటువైపు ORR కాకుండా, గచ్చిబౌలి అటువైపు కాకుండా ఇటువైపు ఒకసారి వెళ్దామని ఫస్ట్ టైం ఇటువైపు వెళ్ళా. ఇటు సైడ్ వెళ్తున్నాం. అఫ్కోర్స్ రూట్ కూడా అదే చూపించింది. సో లెట్స్ ట్రై విజిటింగ్. ఇది నాకు ఫస్ట్ టైం అవుతుంది. అంటే ఈలోపు ఏంటంటే ప్లేట్ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ కాదు, టమాటా బిర్యానీ, టమాటా చికెన్. అయితే ప్రీవియస్గా చెప్పినట్లుగా
చికెన్ వేసాం కాబట్టి చిన్న చికెన్ బాత్. దీనికి కొత్త పేరు పెడతాం, టమాటా చికెన్ బాత్. టమాటా బాత్ కాదు, టమాటా చికెన్ బాత్. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయండి ఇళ్ళలో మీరు కూడా. అదర్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ అంటే వరంగల్, కరీంనగర్, నాగపూర్ వైపు వెళ్ళే అయితే చప్ప చప్పగా ఉంది. అటు గచ్చిబౌలి సైడును కోకాపేట వైపు అయితే మాత్రం టూ మచ్ ఉంటుంది రోడ్. రోడ్ అంటే రోడ్ సైడ్ వ్యూ అల్టిమేట్గా ఉంటుంది. ఇటేం లేదు. సో గైస్ ఎట్ లాస్ట్ వైజాగ్ అయితే వచ్చేసాం. టైం అయితే 11 కావస్తుంది. 11 o'clock, 11:15 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. ఇట్స్ లాట్ ఆఫ్ బ్రేక్. షిరిడీలో బ్రేక్, అలాగే మాచర్ల నియోజకవర్గం గురజాల్లో బ్రేక్. ఇంకా అక్కడి నుంచి వ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే. ఒక చిన్న బిట్ ఏంటంటే కొంచెం తేడాగా ఒకటి వచ్చాడు, అదొకటే బిట్. మ్యాక్సిమం అయితే వ్లాగ్ చేయలేదు. ఇఫ్ పైన ఐకార్డ్స్లో అయితే నా గుంటూరు టు విశాఖపట్నం రైడ్ ఒకటి ఉన్నది, అది నేను ఐకార్డ్స్లో పెడతాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ సీజన్ నెంబర్ 11. మహారాష్ట్ర కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మరో సీజన్కి ఇంకొక 20-30 డేస్ గ్యాప్లో మరో సీజన్ స్టార్ట్ చేస్తాను. నేను మోస్ట్లీ టువర్డ్స్ ఉత్తరప్రదేశ్ కంప్లీట్ చేసేస్తాను నెక్స్ట్ సీజన్లో. అండ్ ఇంకా ఈ ట్రావెల్ కోసం వస్తే స్పీడోమీటర్ చూసుకుంటే టోటల్ 4,100 కిలోమీటర్స్ అయింది అట్ స్పీడ్ ఆఫ్ 49 km/h. అండ్ డ్రైవ్ టైం అయితే 83 కిలోమీటర్స్. అండ్ మహీంద్రా మైలేజ్ అయితే చూడండి, సూపర్ మైలేజ్. తగ్గిపోయింది ఇప్పుడు 21.6, యాక్చువల్లీ 22 దాకా ఉండేది ఇందాకలా, విచ్ ఇస్ అ గుడ్ మైలేజ్. టోటల్గా ఫ్యూయల్ అయితే సుమారుగా 18,000 ఫ్యూయల్ అయింది, 18,000 దాకా డీజిల్ అయింది. అంటే మన ఆంధ్రాలోని 96, 97, 98 కూడా ఉన్నది లీటర్ డీజిల్. మహారాష్ట్రకి వెళ్ళేసరికి 91, 92, యావరేజ్ ఆఫ్ 94-95 రూపీస్ పర్ లీటర్ వేసుకున్న 17,000 to 18,000 రూపీస్ అయింది. అండ్ టోటల్గా తిరిగింది అయితే 4,100. దీంట్లో ఫస్ట్ పార్ట్ లోనావాలాకి 1,300. అండ్ అక్కడున్న ప్లేసెస్ మహారాష్ట్రలోని అండ్ గుజరాత్లో సూరత్ అండ్ ఇంకో ప్లేస్ ఏంటి వడోదరా. సూరత్ అండ్ వడోదరా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడికి వెళ్ళడానికి వరకు 1,000 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ రిటర్న్ 1,800 కిలోమీటర్స్ ఆఫ్ లాంగ్ రైడ్ విత్ లాట్స్ ఆఫ్ బ్రేక్స్. షిరిడీలో రాత్రి స్టే పడుకుని పోయాం. అండ్ గురజాల్లో కూడా స్టే చేసి పడుకుని పోయాం. నిన్నైతే గురజాల్లో 2:30కి అయితే మాచర్ల దగ్గర గురజాల్లో 2:30కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ గురజాల్లో ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయ్యాను. దట్స్ వై ఇప్పుడు మనకి 11 o'clock రీచ్ అవ్వాల్సి వచ్చింది, మళ్ళీ విత్ లాట్స్ ఆఫ్ బ్రేక్స్. సో దట్స్ ఆల్ ఫర్ ద సీజన్ 11 Maharashtra and 2 parts of Gujarat. And next season కోసం మళ్ళీ ఇంకో 20-30 days. That's all for the season and that's all for the day. And thank you for watching my videos. And please now don't forget to give a like and don't forget to subscribe చేసుకోండి. Still ఒక 60% members అయితే 60% viewers అయితే they are watching my videos and yet they haven't subscribed. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మాత్రం డెఫినెట్గా ప్రీవియస్ వీడియోస్ విజిట్ చేయండి. అండ్ అక్కడ డెఫినెట్గా మీకు ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా నచ్చుతాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వీడియోస్, సుమారు దగ్గర 150 to 160 వీడియోస్ ఫ్రమ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. అండ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అంటే 100-150 డేస్లో కంప్లీట్ చేసినట్లు కాకుండా ఆల్మోస్ట్ మ్యాక్సిమం లీస్ట్ పాపులర్ అని కాదు, అట్లీస్ట్ పాపులర్ అన్న ప్లేసెస్ కూడా విజిట్ చేస్తున్నాను. అలా పైన టచ్ చేసుకొని వచ్చేటట్లు కాకుండా అట్లీస్ట్ పాపులర్ ప్లేసెస్ అన్న టచ్ చేసుకొని చూసుకొని వస్తున్నాను. That's it. Don't forget to give me a like for my videos and don't forget to subscribe. And thanks a lot for your support and good night.